హలో హాయ్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మన డిఆర్ఎస్ ఫ్యామిలీ వ్లాగ్స్ అండి. ఈరోజైతే మేము మా బాబు అడ్మిషన్ కోసం అయితే వెళ్తున్నాము. పెద్దోడు వీడికి ఇప్పుడు 3 ఇయర్స్ అండి. జూలై 26కి 4 ఇయర్స్ పడతాయి. సో మేము స్కూల్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ చూస్తే అంతగా నచ్చలేదు. ఆ తర్వాత వేరే స్కూల్ దగ్గరికి వెళ్ళాము. అదే బచ్పన్ స్కూల్ అండి, ఆంజనేయ నగర్ మూసాపేట దగ్గర ఉంటుంది. సో అక్కడ స్కూల్ దగ్గరికి వెళ్ళాము, అన్నీ మాట్లాడుకున్నాము, స్కూల్ చూసాము, వాడి క్లాస్ రూమ్స్ అవన్నీ చూసాము. చాలా బాగుంది. సో ఇక్కడే జాయిన్ చేద్దామని చెప్పేసి ఓకే అనుకున్నాం. వాడి స్కూల్ చూసేసరికి వాడి ఎంజాయ్మెంటే వేరే అండి. వాళ్ళ డాడీతో చూడండి ఎట్లా ఆడుకుంటున్నాడో. ఆ తర్వాత మ్యామ్ దగ్గర బొమ్మలు తీసుకున్నారు, ఆడుకున్నారు. మ్యామ్ కూడా మా అమ్మని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, మంచిగా మాట్లాడారు. ఫీ స్ట్రక్చర్, ఇంకా బుక్స్, బ్యాగ్స్, యూనిఫామ్ అవన్నీ డీటెయిల్స్ అనేది మాకు చెప్పారు. ఇదే అండి మా చిన్నోడి క్లాస్ రూమ్ అనమాట. ప్లే గ్రూప్ వాళ్ళ క్లాస్ రూమ్ ఇది. సో వాడిని అడిగితే ఇక్కడే కూర్చుంటా అని చెప్పేసి అన్నాడు. క్లాస్ కూడా వాడికి బాగా నచ్చిందంట. సో ఆ తర్వాత మేము క్లాస్ రూమ్ చూసుకొని మళ్ళీ కిందికి వెళ్ళి అడ్మిషన్ గురించి అయితే మాట్లాడుకొని అడ్మిషన్ తీసుకొని అడ్వాన్స్ అయితే పే చేసామండి. 13K పే చేసాము. 2 ఇయర్స్ బ్యాక్ సిబిఎస్ సిలబస్ అనేది చేంజ్ చేశారు అండ్ ఏజ్ క్రైటీరియా కూడా చేంజ్ చేశారనమాట. సో దట్ అందువలన మేము నర్సరీలో జాయిన్ చేయాలనుకున్నాం. కాకపోతే ప్లే గ్రూప్కే బెటర్ అని చెప్పేసి అందులో జాయిన్ చేయమని మేడం ఎక్స్ప్లెయిన్ చేశారు. మాకు కూడా ఆలోచిస్తే అదే బెటర్ అనిపించింది. ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. మా చిన్నోడి స్కూల్ ఫీజు వచ్చేసి 50K అండి, అంటే 50,000. బస్ కూడా ఉంది, బట్ దానికి డిఫరెంట్ ఫీ అనమాట. సో అడ్మిషన్ తీసుకొని బయటికి వచ్చాక మా వాడు చూడండి ఎట్లా ఆడుకుంటున్నాడో. వాడికి స్కూల్ అనేది బాగా నచ్చిందంట. సో అక్కడ నుంచి రానని చెప్పేసి ఒకటే ఏడుపు అనమాట. తర్వాత తీసుకొని వచ్చేసాము.